యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. స్తుతులకు పాత్రుడు, ఘనతకు అర్హుడు, అన్ని వేళలా పూజార్హుడవు. స్తుతులకు పాత్రుడు, ఘనతకు అర్హుడు, అన్ని వేళలా పూజార్హుడవు. నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, నీవే నీవే నీవే. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, సృష్టంతటిలో అతి సుందరుడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, సృష్టంతటిలో అతి సుందరుడు. నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, నీవే నీవే నీవే. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. 27వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. నెంబర్ 1, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును అని చెప్పంటున్నాడు. మొట్టమొదటిగా దావీదు భక్తుడు గుర్తించింది ఏంటంటే, నేను ఎవరికి చెందినవాడును, నా దేవుడు ఎలాంటి వాడు, నేను సేవిస్తున్న దేవుడు ఎంత శక్తి గలవాడు అన్న దాని గురించి మొట్టమొదటి మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు అని చెప్పన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను ఎవరికి భయపడుదును, ఎవరికి వెరతును. ఎవరికి నేను భయపడతాను, ఎందుకు నేను భయపడతాను, ఎందుకోసం అంటే నా దేవుడే నాకు వెలుగుగాను, నా దేవుడే నాకు రక్షణగాను ఉన్నాడు అంటున్నాడు. ప్రతి వ్యక్తి
జీవితంలో మొట్టమొదట దృష్టి ఎక్కడికి మళ్లింపబడాలి అంటే మనం ఎవరిని సేవిస్తున్నామో అన్న దాని మీద మన దృష్టి ఎప్పుడు కూడా మళ్లింపబడాలి. అయితే మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుని మీద మన దృష్టి మళ్లింపబడడానికి ఈజీగానే ఉంటుంది. కానీ జీవితంలో కొన్ని రకాలైన కష్టాలు బాధలు వచ్చినప్పుడు చుట్టూ మనల్ని అప్పటి వరకు ప్రేమించిన మనుషులే మనల్ని చేదరించుకుంటూ మనల్ని తక్కువ చేసి చూస్తున్నట్లుగా ఉన్నప్పుడు మన హృదయం ఎంతగా కమిలిపోతుందో ఒకసారి ఆలోచించండి. దావీదు భక్తుని యొక్క జీవితం కూడా అలాంటిదే. అప్పటి వరకు దావీదుని ఆహా ఓహో అని చెప్పి అతని దగ్గర అన్ని మేలులు అనుభవించిన ఆ ప్రజలు దావీదుకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో వారందరూ ఆ దావీదు మీద తిరగబడే పరిస్థితులకు వచ్చేసింది. అంతేకాకుండా అంటున్నాడు 2వ వచనంలో, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి అని చెప్పి అంటున్నాడు. చూడండి ఎంత భయంకరంగా వచ్చారంటే తన శరీర మాంసాన్ని తినడానికి. అంటే ఒక విధంగా వాళ్ళు ఏమంటారంటే నరమాంస భక్షకులాగా మారిపోయారనమాట. చుట్టూ ఉండే మనుషులు దావీదు భక్తుని తినేద్దామా అన్నటువంటి పరిస్థితుల్లోనికి కూడా వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు భక్తుడు చేస్తుంది ఏంటో తెలుసా, నేను దేవుణ్ణి వెలుగుగా రక్షణగా చేసుకున్నాను అంటున్నాడు. అంటూ ఒక వరాన్ని కూడా కోరుకున్నాడు. ఆ వరం ఏంటంటే ఇహపరములకు చెందినది అని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ వరం చూడండి, మనం 4వ వచనంలో చూడొచ్చు. వర్స్ 4, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూసారండి ఏమనంటున్నాడు, దేవుని దగ్గర నేను ఒక వరం కోరుకుంటున్నాను. ఏంటి ఆ వరం అంటే నా శత్రువుల్ని నాశనం చేసేదేవా ఇది అది కాదు కానీ అంటున్నాడు యెహోవా ప్రసన్నతను చూచుటకును, నెక్స్ట్ ఇంకేంటి, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అంటే తన జీవితంలో పరిస్థితులు కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేని మీద తన దృష్టిని మోపుతున్నాడు అంటే దేవుణ్ణి ధ్యానించడం విషయంలో, దేవుని యొక్క మందిరంలో ఉండడం విషయంలో, దేవుని గురించి ఆలోచించడం విషయంలో దావీదు భక్తుడు తన ధ్యానాన్ని ఉంచుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పడిపోవాలన్నా నిలవబడాలన్నా అది ఆలోచన శక్తి మీదే ఉంది. అందుకోసం అనే దేవుడు అన్నాడు మీరు ఏమి ఆలోచించుతున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పన్నాడు. అందుకని మీ మనస్సు మారుట వల్ల మీరు రూపాంతరం పొందుడి అన్నాడు. ఎందుకంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దాని మీద నుంచి వేరొక దాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచించలేము కదండి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి కష్టాలు కానీ బాధలు కానీ వస్తే ఆ వ్యక్తి దేన్ని గురించి కూడా ఆలోచించలేడు. ఆ కష్టాల మీద దృష్టి ఉండిపోతుంది, దాని గురించి ఆలోచిస్తాడు. ఏ మనిషి మాట్లాడుతున్నా ఇందువల్లనే నా గురించి మనుషుల్లా మాట్లాడుతున్నారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడంటే కష్టాల మీద మనస్సు ఉంచకుండా ఆ కష్టాల నుంచి విడిపించగలిగి దేవుని మీద దృష్టి ఉంచడం కోసం దేవుడి దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ఏంటో తెలుసా, దేవా నాకు ఒక వరం దయచేయి. అదేంటో తెలుసా, నా జీవితంలో కష్టాలు బాధలు వ్యతిరేకతలు వచ్చినప్పుడు వాటన్నిటిని విడిపించగలిగే దేవుడు నీవని నిన్ను గూర్చి ధ్యానిస్తూ నీ మందిరంలో ఉండిపోయే ధన్యత నాకు దయచేయి అని చెప్పి ఒక గొప్ప వరాన్ని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కోరుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు కష్టాలు వచ్చి వెళ్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కోరుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి కోరుకోవాలి, దేవుణ్ణి వరంగా కోరుకోవాలి, దేవుణ్ణి ధ్యానించాలి అనే వరాన్ని మనం కోరుకోవాలి, దేవుని యొక్క మందిరంలో ఉండాలనే వరాన్ని కోరుకోవాలి, దేవుని కొరకే ఎదురు చూడాలి అనే వరాన్ని మనం కోరుకోవాలి. ఎందుకంటే అదే మనకి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది, అదే మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు మొట్టమొదటి అంటున్నాడు దేవుడు నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, కనుక నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును అంటున్నాడు. ఎలా ఈ ధైర్యం వచ్చింది, ఎలా భయపడకుండా ఉండగలుగుతున్నాడు? కేవలం ఒకటే, దేవుని మీద తన దృష్టిని ఉంచాడు. జాగ్రత్తగా గమనించండి, అపవాది ఎప్పుడూ కూడా మన దృష్టిని మనల్ని కృంగదీసే విషయాల మీదే మరల్చడానికి ప్రయత్నిస్తాడు. అపవాది ఎప్పుడూ కూడా మనకున్న వ్యతిరేకతల మీదే ఎక్కువగా ఆలోచించేలా మరల్చడానికి ప్రయత్నిస్తాడు. అపవాది ఎప్పుడు చూసినా మనం ఓడిపోవడానికి ఎటువంటి ఆలోచనలు ఆలోచించాలో వాటినే ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క బిడ్డలంగా మనం ఎప్పుడు కూడా ఓడిపోయే వారిని గురించి, ఓడిపోయేటువంటి పరిస్థితుల గురించి, మనకున్న తక్కువని బట్టి మనకున్న అనారోగ్యాల్ని వాటి వైపు మనం ఎప్పుడు దృష్టి ఉంచకుండా మనం దేవుని వైపుకి దృష్టి ఉంచగలిగే మనస్సు మనకి కావాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు దేవా నా బ్రతుకు ఇంకా ఇలా ఉంది, ఎందుకు నేను ఇంకా డెవలప్ చేయలేదు, నేను ఇంకా ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఎందుకు నా కుటుంబంలో ఈ పరిస్థితులు, ఎందుకు నా జీవితంలో ఈ వ్యతిరేకతలు, నేను ఎప్పుడు బయటకు వస్తాను అని చెప్పి వాటిని ఆలోచిస్తున్నావా? వాటన్నింటి నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకురాగలడని దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మన దృష్టి ఎప్పుడూ కూడా దేవుని మీదే ఉండాలి. దేవుడు శక్తివంతుడని, దేవుడు వెలుగును రక్షణయునై ఉన్నాడని, దేవుడు మనల్ని విడిపించే శక్తి గలవాడని ఎప్పుడు మనం ఆయన వైపుకే ఎదురు చూడగలిగే మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలి. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉండే పరిస్థితులు నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే భయపెడుతూనే ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి ధ్యానిస్తున్నావో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను భయపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా భయపెట్టడు. దేవుడు ఎప్పుడైనా భయపెడతాడండి? భయపెడతాడా? దేవుడు ఎప్పుడు ఏమన్నాడు? భయపడకము అని చెప్పాడు దేవుడు. భయపడకము అని చెప్పేవాడు దేవుడు, భయపెట్టేవాడు సాతాను. ఈ రోజున మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం దాన్ని తెలుసుకోవాలి. ఈ రోజున దేవుడు మనల్ని ఎంతగా పట్టించుకుంటున్నాడో దాన్ని మనం తెలుసుకోవాలి. అనేకసార్లు సాతాను ఏం చేస్తాడంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు, ఇందాక నేను చెప్పినట్లుగానే మన దృష్టిని మరల్చి మనల్ని ఎప్పుడు చూసిన కష్టాలు, బాధలు, వీటన్నిటిని ఎందుకు చూపిస్తాడంటే అవన్నీ మనల్ని ఇంకా కృంగిపోయేలా చేస్తాయి. అవన్నీ మనల్ని దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తాయి. అవన్నీ మనల్ని దేవునికి దూరం అయిపోయేలా చేస్తాయి. అందుకనే అపవాది మొట్టమొదట దృష్టి మరలుస్తాడు, ఆలోచన విధానాన్ని మారుస్తాడు. ఆది కాండంలో దేవుడు అందమైన ఏదైనా తోటను దేవుడు వేశాడు. ఇందులో ఉన్న వాటిని అన్నిటిని తిను అని చెప్పి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని చెప్పి దేవుడు వారిని అన్ని రకాలుగా ఆశీర్వదించాడు. కానీ అన్నాడు ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్పి అన్నాడు. కానీ ఒకరోజున సాతాను తోటలోనికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? దేవుడు దేన్నైనా తినొద్దన్నాడా అని అంటే వెంటనే స్త్రీ వచ్చింది. దేవుడు అగో ఆ చెట్టు మాత్రం తినొద్దన్నాడు, ఈవెన్ టచ్ చేయొద్దని కూడా దేవుడు అన్నాడు అని అన్నది. అంటే వెంటనే సర్పం ఏమన్నాడు తెలుసా? మీరు దాన్ని తింటే చావనే చావరు. అది సరికదా, మీరు దేవుడు అంత గొప్పోళ్ళు అయిపోతారని. ఎంత గొప్పలు అవుతారండి? దేవుడు అంత గొప్పోళ్ళు అయిపోతారని దేవుడే తినొద్దన్నారన్నా. ఎంత ద్వేషమో చూసారా దేవుడికి, ఎంత అసూయ చూసారా దేవుడికి. మీరు ఇది తింటే దేవుడు అంత గొప్పోళ్ళు అయిపోతారని మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పి సర్పం అంటున్నాడు. దేవుడు అంత గొప్పోళ్ళు అవడం ఏంటండి? ఏదైనా తోటలో దేవుడు చేసినప్పుడే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో దేవుడు ఆల్రెడీ చేశాడు. కానీ సాతాను అంటున్నాడు ఇది తింటే మీరు దేవుడు అంత గొప్పోళ్ళు అయిపోతారు అని చెప్పి దృష్టి మరల్చి చివరికి ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకమైన పని చేసేలా ప్రేరేపించి అది తిని నిజమే దేవుడు దేవుడు అనుకుంటే నేను దేవుడు అంత గొప్ప అవ్వలేను, దేవుని మాట వినకూడదు, వీడే కరెక్టు అని చెప్పి వెంటనే తెంపుకొని తినేటప్పటికి దిగంబరత్వం వారికి వచ్చేసింది. తాక్కొని భయపడి పారిపోయే పరిస్థితి వారికి వచ్చింది. కారణం ఏంటి? దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంత శ్రేష్టమైన ఏదైనా తోటనిచ్చాడో వారు గుర్తించలేదు. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. సాతాను కూడా మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడో తెలుసా? ఇప్పుడు చెప్పినట్లుగానే ఇది నిజమా? నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటావా? నువ్వు జీవితంలో పైకి వస్తావంటా? ఉత్తినే ఇంతమంది ఉన్న ప్రపంచంలో కోట్ల 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 మంది జనాభాలో నువ్వు ఎవరని నీ మీద దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు? నువ్వెక్కడో ఉన్నావు, నిన్ను దేవుడేం పట్టించుకుంటాడు అని చెప్పి అంటాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి దేవుడు అన్నావంటే ఓడిపోతావు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ దావీదు భక్తుడు చెప్తున్నట్లుగానే దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని అచ్చు నాన్నలాగే ఉన్నాడు అంటారు చూసారా? అలా మనల్ని దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో చేసుకున్న నిన్ను దేవుడు విడిచిపెడతాడా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు యెహోవా నాకు వెలుగును రక్షణయ్య ఉన్నాడు. నేను ఆయన దగ్గర ఒకటే వరం అడుగుతున్నాను, దేవా మనుషులు పరిస్థితులు నన్ను కృంగదీయాలి అని అనుకున్నప్పుడు నేను ఇప్పుడు నిన్ను గురించి ధ్యానించాలి, నీ ప్రసన్నతను చూడాలి, నీ శక్తిని చూడాలి, నీ వైపే నా దృష్టిని ఉంచాలి. అదొక్కటే నన్ను ఈ లోకంలో, ఈ చచ్చిపోయిన లోకంలో, కృంగదీయాలనుకునే సమాజంలో నన్ను ఉనికిని కలిగి ఉండేలా చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. కనుక ఈ రోజున మన దృష్టిని కూడా మరల్చాలి. మనం కూడా దేవుని వైపుకి చూసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు భక్తుడు దేవుని వైపుకి ఎదురు చూసే వ్యక్తి గనుకనే తన జీవితంలో సహనంతో కనిపెట్టుకోగలిగాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తాడో ఆ వ్యక్తి మాత్రమే సహనంతో కనిపెట్టుకోగలుగుతాడు. చూడండి 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు కీర్తనకారుడు? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 2 సార్లు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు
కొరకు కనిపెట్టుకో. ఎవరి కోసం కనిపెట్టాలి? యెహోవా కొరకు కనిపెట్టుకో. ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను మధ్యలో వదిలేసేవాడు కాదు. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో దాస్తాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఎంత గొప్ప గొప్ప మాటలు కదా. తల్లిదండ్రులు మర్చిపోయినా సరే దేవుడు అంటే మనల్ని మర్చిపోడు. ఎంత ప్రాక్టికల్గా ఇక్కడ దావీదు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. అనేక సార్లు తల్లిదండ్రులు నిజంగానే పిల్లల్ని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు తల్లి ఇప్పటికీ కూడా పిల్లల్ని మర్చిపోదు, తండ్రి ఇప్పటికీ కూడా మర్చిపోడు అని. సమాజంలో చూస్తున్న అనేకమైన విషయాలే కాకుండా బైబిల్ కూడా చెప్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్నెన్నడూ మరువను. చూసారా ఎంత మంచి మాట. తల్లి కూడా మర్చిపోతుంది. నీ తల్లి తండ్రి మర్చిపోయి నీ గురించి తక్కువ అంచనా వేయచ్చు, కానీ దేవుడు నీ గురించి తక్కువ అంచనా వేయట్లేదు. నువ్వు పనికి రావా, నువ్వు మాకు వద్దు అని మీ ఇంట్లో వాళ్ళు అంటున్నారా? దేవుడు నిన్నేమంటాడు తెలుసా? నువ్వు నాకు కావాలి అని అంటాడు. హల్లెలూయా. నువ్వు నాకు కావాలి అని అంటాడు. నువ్వు పనికి మాలినోడు రాన్స్ అంటారా? నువ్వు నాకు పనికి వస్తావు అంటాడు దేవుడు. నిన్ను దేవుడు ఉపయోగించుకుంటాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. చోడవరం అడవి ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఆ రోజుల్లో పట్టపగలే ఎలుగుబంట్లు ఊర్లోకి వచ్చేస్తూ ఉండేవన్నమాట. చెరుకు తోటకు దగ్గరలో ఉన్న ఒక తల్లి ఒక చిన్న బిడ్డను కనింది. ఆ బిడ్డకి ఒక 20 days ఎంత ఉంటుంది, 20 రోజులు పుట్టిన 20 రోజుల పాపని ఆ యొక్క బొంత మీద వేసి తల్లి అక్కడ పడుకోబెట్టి దగ్గరలోనే పొయ్యి మీద ఎసరు పెట్టింది అన్నం వండడం కోసం. సో ఆ 7 గిన్నెలో ఎసరు బాగా సలసలా కాగుతూ ఉంది. అక్కడ తల్లి బియ్యం ఏరుతూ ఉంది. ఆ సలసలా కాగుతున్న ఎసట్లో బియ్యం వేసి అన్నం వండుకుందామని. అక్కడే బిడ్డ ఉంది పక్కనే. ఈ అన్నం వండుదామని చెప్పి నీళ్లు బాగా మరుగుతుంటే బియ్యం వేస్తూ ఉంటే సడన్గా ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఎలుగుబంటిని చూసిందో తల్లి చేట అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. బాబోయ్ ఎలుగుబంటి వచ్చింది, రక్షించండి రక్షించండి అంటే ఊర్లో ఉన్న జనం అందరూ వచ్చేసారు. అందరూ అరుస్తూ ఓ ఓ ఓ అరుస్తూ ఉంటే ఎలుగుబంటి ఈ జనాలు ఏంటి ఇలా వచ్చారని భయపడి ఏం చేయాలో తెలియక ఆ పుట్టిన 20 రోజుల బేబీని నోటితో పట్టుకొని తీసుకెళ్లి సలసల కాగుతూ నీటిలో పడేసింది. అందరూ చూస్తుండగా 20 రోజుల పసిగుడ్డు అలా ఉడికిపోయి చచ్చిపోయింది. ఎంత భయంకరం. బైబిల్ చెప్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా వారైనా మరచెదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత మంచి మాట. మీ అమ్మ నిన్ను మర్చిపోవచ్చు, మీ నాన్న నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను. చూడు నా అరచేతుల మీదనే. ఎస్, దేవుడు నిన్ను తన అరచేతిలో చెక్కేసుకున్నాడు. ఎంత మంచి మాట కదా. మనల్ని ఎవరైనా చెక్కుంటారా? ఎవరు చెక్కుంటారు? తమిళనాడులో ఎంజీఆర్ అని చెక్కుంటారు. ఎందుకంటే ఆయన అంటే అందరికీ ఇష్టం. కొంతమంది భర్తల పేర్లు చెక్కేసుకుంటూ ఉంటారు కదా, ఏవేవో పేర్లు, భర్తల పేర్లు. పచ్చబొట్టు ఎప్పటికీ జరిగిపోకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ మనతో చెప్తుంది ఏంటంటే ఆయన కూడా చెక్కున్నాడంట. పచ్చబొట్టు చెక్కునేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే కాటికాకు పసరుతో ఈ యొక్క పచ్చబొట్లు పొడుస్తారు. పొడిచేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది, రక్తం వస్తుంది, వాసిపోతుంది, జ్వరం కూడా వస్తుంది. ఇవన్నీ భరిస్తారు. ఎందుకోసం? తమ ప్రియమైన వారి పేర్లు చెరిగిపోకుండా ఉండిపోవాలి. దేవుడు మనల్ని పచ్చబొట్టు పొడుచుకోలేదు, కానీ ఆయన అరచేతిలో చెక్కేసుకున్నాడంట. ఎప్పటికీ కూడా ఇలా చూసేటప్పుడల్లా నువ్వు ఆయన ముఖం, నీ ముఖం ఆయన చేతిలో కనిపిస్తుంది. ఆమేన్. ఎస్, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మనుషులు పరిస్థితులు అన్నీ మనల్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తాయి, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు. ఎక్కడున్న మిమ్మల్ని కూడా దేవుడు డిస్కరేజ్ చేయడు. నమ్మిన వారు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్, ప్రతి మనిషి ఎప్పుడు కూడా జీవితంలో కృంగదీయడానికే ప్రయత్నిస్తాడు. సాతాను ప్రతి వ్యక్తిని కూడా మనల్ని కృంగదీయడానికే ఉపయోగిస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని కృంగదీయుడు. ఎందుకోసం అంటే ఆయన ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేసే దేవుడు. అందుకనే మన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అనేకసార్లు పరిస్థితులు చూసి ఎలా 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 అంటావు. ఎలా 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 అనద్దు. దేవుని వైపుకి చూడడం నేర్చుకో, దేవుణ్ణి ధ్యానించడం నేర్చుకో. దేవుడు పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని మనకిస్తాడు. కనుక ఈ రోజున మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూడాలి. సహనంతో మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. చైనీస్ బ్యాంబూ ట్రీ అన్నది వేసేటప్పుడు, విత్తనం వేసేటప్పుడు అది చిన్న మొక్క కింద మొలుస్తుంది. మొలిసిన తర్వాత ఈ యొక్క చైనీస్ బ్యాంబూ ఆ మొక్క అంతే ఉండిపోతుంది. 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల వరకు ఆ మొక్క చిటికిన వేలు అంతే ఉంటుంది. 5 సంవత్సరాలు ఆ మొక్క ఇంకెదగదు, చిటికిన వేలు అంతే ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క రైతు దానికి అలా నీళ్లు పోసి దాన్ని అలాగ సౌకర్యం చేస్తూనే ఉంటాడు. 5 సంవత్సరాలు కూడా చిటికిన వేలు అంతే ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి బాధ? 5 సంవత్సరాలు అనిపిస్తుంది కదా. 5 సంవత్సరాలు చిటికిన వేలు అంటున్న ఈ మొక్క 5 సంవత్సరాలు అవ్వగానే విత్ ఇన్ 3 months అంటే 90 రోజుల్లో 90 అడుగులు ఎత్తు పెరిగిపోద్దండి. ఎంత విచిత్రం ఒకసారి ఆలోచించండి. 90 రోజుల్లో 90 అడుగులు ఎత్తు పెరిగిపోతుంది, 90 అడుగులు హైట్ పెరిగిపోతుంది. కానీ 5 సంవత్సరాల్లో చిటికిన వేలు అంతే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మొక్క
5 సంవత్సరాల్లో పెరిగినట్ట, లేకపోతే 3 నెలల్లో పెరిగినట్ట? 5 సంవత్సరాల నుంచి కూడా అది పెరుగుతూనే ఉంది. అయితే ఈ 5 సంవత్సరాలు పైకి దాని యొక్క అభివృద్ధి కనబట్టలేదు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తుందంటే 90 అడుగులు ఎదిగితే తట్టుకునే అంత శక్తి లోపల వేళల్లో అది పెంచుకుంటుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు కనిపెట్టమంటున్నాడంటే, నిన్ను దేవుడు చాలా పైకి తీసుకెళ్ళబోతున్నాడు. అంత పైకి వెళ్ళేటప్పుడు తట్టుకోవడం కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమపరుస్తాం బిగ్గరగా. హల్లెలూయా. ఎస్, మన దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు. ఆ 5 సంవత్సరాలు నీళ్ళు పోస్తుంటే ఎందుకు ఇలా రావట్లేదని పీకి పారేస్తే ఆ వ్యక్తి 90 అడుగులు ఎత్తున్న ఆ బ్యాంబూ ఆ ట్రీని ఎప్పటికీ కూడా చూడలేడు. ఈ రోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మన దేవుడు ఎక్కిస్తాడు. ఆమేన్. ఎస్. ప్రభు, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని పేరున మేము పాదాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఇక్కడున్న ప్రతి కుటుంబానికి యేసు నామములో శుభము కలుగును గాక. యేసు నామములో ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. దేవాన్ని దీవెనలు వారి జీవితంలో పంపించండి. నిరీక్షణతో వారిని నింపండి. నిరాశను దూరం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆత్మీయంగా, ఆర్థికంగా లేవనెత్తండి. అప్పు బాధల నుంచి విడిపించండి. రక్షణ, మారు మనసు దయచేయండి. నూతన ప్రారంభాలు దయచేయండి. వ్యాపారానికి పెట్టుబడి దయచేయండి. కోర్టు కేసు నుంచి, గొడవల నుంచి, పోలీస్ తగాదాల నుంచి విడిపించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి గర్భాన్ని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వారికి చక్కని గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఎంతమందికి ఉద్యోగాలు లేవు, మంచి ఉద్యోగాలు ఈ సంవత్సరం దయచేయండి. ఎంతమంది రోగాలతో, అనారోగ్యాలతో పీడింపబడుతున్న వారు ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు తండ్రి. ఇప్పుడే ఆ రోగాలతో మేము మాట్లాడుతున్నాం తండ్రి. ప్రతి రోగాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీ దివ్య శక్తి ప్రతి శరీరాన్ని తాకునుగాక. సంపూర్తిగా ఆరోగ్యం దయచేయండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయం నీ ఎదుగు రాదన్న వాగ్దానాన్ని కన్ఫెస్ చేస్తూ నీ కృపలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును.
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా చెప్పనా 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 యేసుని ప్రేమను చూపనా చూపనా మార్చిన బ్రతుకును కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది కలిగెను ఒక కళ నిన్ను చూసానని విరిసెను నాలో ఆశ నీతో నడవాలని కలిగెను ఒక కళ నిన్ను చూసానని విరిసెను నాలో ఆశ నీతో నడవాలని వింటున్న చెప్పు దేవా ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని విడిచిపోయి కాలినది నవ్వాను కనుగొని విధేయుడు అనుకొని తన పని కొరకని అనుకొని నవ్వా 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 ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా అన్నాడు అన్నాడు నోవా యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం యేసులో ఆనందం ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్ ప్లాట్ నంబర్ 70 డోర్ నంబర్ 10-288-1/3 విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్ విశాఖపట్నం 530043. Our new address Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3 Visalakshi Nagar Main Road Visakhapatnam 530043 Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో